ఏలూరు జిల్లా చింతలపూడి జనసేన టీడీపీ అభ్యర్థిగా సోంగా రోషన్ కుమార్ను ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ జనసేన విజయం సాధిస్తుందన్నారు చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి సోంగా రోషన్. తనపై నమ్మకంతో చింతలపూడి నియోజకవర్గ టీడీపీ జనసేన అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన క్యాడర్ను కలుపుకుంటూ విజయాన్ని సాధిస్తామంటున్న చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి రోషన్తో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ జనసేన టీడీపీ అభ్యర్థిగా సోంగా రోషన్ కుమార్ని నియమించినట్లుగా అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. మనతో సోంగా రోషన్ కుమార్ ఉన్నారు. చింతలపూడిలో ఏ విధంగా ఎన్నికలకి సిద్ధం కాబోతున్నారు? ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు ఇది? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున నన్ను చింతలపూడి నియోజకవర్గానికి క్యాండిడేట్గా టీడీపీ తరఫున అనౌన్స్ చేసినందుకు నేను చాలా ఇది అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఒక చరిత్ర. ఇప్పటి వరకు ఫస్ట్ లిస్ట్లో చింతలపూడి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయిన తర్వాత నా పేరు అనౌన్స్ చేయడము చింతలపూడి ప్రజలు, చింతలపూడి నాయకులు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, అంటే ఏంటి చింతలపూడి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళబోతున్నారు? నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం అందరికీ తెలిసిందే. ఆయన ఒక విజనరీ. ఆయన నిర్మించిన హైటెక్ సిటీ కానివ్వండి, సైబర్ టవర్స్ కానివ్వండి, ఈ రోజున తెలుగు వాళ్ళు ప్రపంచమంతా కూడా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఐటీ రిఫార్మ్స్, తర్వాత ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి మరి మన ఉమ్మడి రాష్ట్రంలో పెట్టారు. అలాగే ఇప్పుడు అదే స్ఫూర్తితోటి మరి ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ మన రాష్ట్రం బాగుపడుతుందని గట్టిగా నమ్ముతున్నారు. అంటే టీడీపీ నుండి మీరు ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు, జనసేన పార్టీ కూడా అదే స్థాయిలో వారు పోరాడుతున్నారు, 5 ఏళ్ళుగా తిరుగుతున్నారు. మరి ఏంటి, వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటున్నారా? వాళ్ళతో మాట్లాడారా? ప్రతి ఒక్కరితో కూడా నేను మాట్లాడుతున్నాను. అలాగే నాతో పాటు పోటీ ట్రై చేసిన అనిల్ బొమ్మాజీ గారితో, ఆకుమర్తి రామారావు గారితో, అలాగే మేకా ఈశ్వరయ్య గారితో, జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ అందరితో కూడా నేను మాట్లాడుతున్నాను. అందరూ కూడా దీన్ని ఒక మంచి హెల్దీ ఎన్వైర్న్మెంట్లోనే స్వాగతిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మేము అందరం కూడా కలిసి తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించుకునే విధానంగా మేము ప్రయత్నిస్తాము. మొత్తం మీద చూసుకుంటే చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రేసులోకి దిగుతున్నాం. తప్పనిసరిగా చింతలపూడిలో టీడీపీ జనసేనతో విజయం సాధిస్తానని కూడా సోంగా రోషన్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, చింతలపూడి నుండి.